హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోర్ణ మీడియా. నేను మీ యాంకర్ శ్యామ్. రైట్, ఈరోజు మనం అంటే దాదాపు రేపే రిలీజ్కి అయితే మాత్రం రెడీగా ఉంది. మార్చ్ 15కి అయితే మాత్రం రజాకర్ అనే మూవీ అయితే మాత్రం రిలీజ్గా ఉంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి రజాకర్ వచ్చేటప్పటికి మన హైదరాబాద్కి సంబంధించి స్వతంత్రం ఏ విధంగా తీసుకొచ్చుకున్నారో ఆ టాపిక్ మీద చాలా హిస్టారికల్గా అయితే మాత్రం ఈ మూవీ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మూవీ టీంలో ఉన్న బాబీ సింహ గారు అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం మూవీలో ఆ ముచ్చట్లు అనేది మనం తెలుసు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్, మీరు ఎలా ఉన్నారు? సార్ సూపర్ సార్. యాక్చువల్గా మిమ్మల్ని సార్ అన్నకన్నా అన్న అని చెప్పని పిలుతా అని చెప్పారు అనుకున్నాను సార్. థ్యాంక్ యూ. అన్న చెప్పండి అన్న, ఎలా ఉన్నారన్న? బాగున్నామ్మా. సూపర్ అన్న. అంటే ఇట్లా ఉంటే మాత్రం మంచి ఇదిగా ఉంటుంది అన్న ర్యాప్ అనేది జనరల్గా. అన్న ఇప్పుడు వచ్చేటప్పటికి డైరెక్టర్ ఏటా గారు ఏ విధంగా అయితే దీన్ని తీసుకొద్దామని చెప్పని ఆయన అనుకున్నారు. రైట్, ఆయన అనుకున్న తర్వాతన మీ క్యారెక్టర్ని అనుకున్నారా, లేదంటే మీ వరకు వచ్చింది ఆ క్యారెక్టర్ దీనికి? లేదు, కథ పరంగానే రాసి ఆయన బాండెడ్ రెడీ అయ్యి, సో ఏం మనం 2.5 గంటల్లో ఏం చూపించబోతున్నాం ఆడియన్స్కి అంత మొత్తం ప్లాన్ అయిపోయిన తర్వాత స్క్రీన్ పై అయిన తర్వాత దెన్ యాక్టర్స్ వచ్చినప్పుడు దెన్ గాట్. ఓకే, సూపర్ అన్న. ఎందుకనంటే అన్న ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు చాలా ఇప్పుడు సౌత్ ఇండియన్ మూవీస్లో వచ్చేటప్పుడు చాలా సినిమాల్లో మీరు ఒక కీ రోల్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం ఉన్న సినిమాలన్నింటిలో కూడా మీకంటూ ఒక యూనిక్ స్టైల్తో యూనిక్ క్యారెక్టర్తో అయితే మాత్రం మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సార్ మూవీస్ వచ్చేటప్పటికి. అటువంటప్పుడు ఈ మూవీలో కూడా మీది కీ రోల్ అని చెప్పని అనుకోవచ్చా? కీ రోల్ ఇన్ సెన్స్ రాజిరెడ్డి గారు అని ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు. సో ఆయన రిప్లికేట్ చేశాను. ఓకే సార్. ఓకే అన్న. అన్న ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఈ రజాకర్ అనే మూవీకి మీ దగ్గర చెప్పినప్పుడు దానికి సంబంధించిన స్టోరీ అనేది చాలామందికి కూడా ఇప్పటికీ కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే మనకి 1947 ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో సేమ్ 1 ఇయర్ తర్వాత హైదరాబాద్కి కూడా సేమ్ టైం 1948లో వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th ఫ్రీడమ్ వచ్చిందని చెప్పని మనం సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాం. రైట్, ఆ టైంలో దానికి సంబంధించిన ఈ 1 ఇయర్ పీరియడ్లో జరిగిన ఇష్యూనే ఈరోజు సినిమాగా చూపిస్తామని చెప్పని ఆ రోజు డైరెక్టర్ గారు మాతో అన్నారు. ఇటువంటి సబ్జెక్ట్ తీసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఇటువంటి క్యారెక్టర్ గురించి మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది యాజ్ ఎ సౌత్ ఆర్టిస్ట్గా మీరు? యాక్చువల్గా దీని ఒక స్క్రిప్ట్గా ఒక సినిమాగా చూడలేదు, నేను ఒక లైఫ్గా చూశాను నేను. ఓకే. ఫ్రీడమ్ రావడానికి ముందు ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎన్ని అన్యాయాలు జరిగాయి అనేది మొత్తం నేను తెలుసుకుని దాని తర్వాత నేను సినిమా చూడలేదు. ఐ సీ ఇట్ ఈస్ యాజ్ ఎ లైఫ్. సో ఒక లైఫ్లో మనం ఒక భాగంగా ఉన్నాము అనేది మాత్రం నేను అనుకుని స్క్రిప్ట్. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్కి వచ్చేటప్పటికి మనకంటూ మీరు చూస్ చేసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ మనకు వస్తుందంటే ఆ క్యారెక్టర్కి సంబంధించి అసలు ఏంటి, నిజం ఏంటి, ఆ క్యారెక్టర్ ఎలా ఉండేదని చెప్పనే దాని మీద మనం కొంచెం బ్రీఫ్గా కొంచెం దాని మీద వర్క్ చేస్తాం, గ్రౌండ్ వర్క్ చేస్తాం. నాకు అది కోడైరెక్టర్ మహేంద్ర గారు, సో రాజిరెడ్డి గారు ఫొటోస్ తీసుకొచ్చారు. ఆయనకు సంబంధపడ్డ కొన్ని విషయాలు, ఆయన సంబంధపడ్డ కొన్ని బాడీ లాంగ్వేజ్ ఎంతవరకు సేకరించుకుంటూ మొత్తం సేకరించి నాకు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం లుక్ అండ్ ఫీల్ కానివ్వండి అంత. మీకు ఆ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉందన్న క్యారెక్టర్ చూసిన తర్వాత? మీకు ఆ క్యారెక్టర్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఒక ఫైటర్ని మనం ఒక ఆయన స్థానంలో ఆయన ఎలా మనం ప్రజలకి కనబడబోతున్నాం అన్నప్పుడు దట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అవును, ఎందుకనంటే ఇప్పుడు చాలామందికి మనం ఇందాక అనుకున్నట్టు చాలామంది తెలియని సబ్జెక్ట్ ఇది, చాలా కొద్దిపాటి మాత్రమే తెలుసు. అంటే చాలా వరకు ఫ్రీడమ్ సంబంధించిన ఆ టైంలో జరిగిన ఫైట్స్ సంబంధించిన మూవీస్ అనేవి చాలా రావడం జరిగింది. మహాత్మా గాంధీ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, ఇట్లా ప్రతి ఒక్కరి గురించి కూడా రావడం జరిగింది. సేమ్ టైం అదే టైం పీరియడ్లో జరిగిన ఈ ఇష్యూ కాబట్టి దీనికి సంబంధించి ఇంత దూరం అంటే ఇప్పటి వరకు కూడా దీని గురించి బయటికి రాకుండా ఈ టైంలో వచ్చింది కాబట్టి దాని మీద మీ ఉద్దేశం ఏంటన్నా? ఇప్పుడు దాకా ఎందుకు రాలేదని నాకు తెలియదు, ఇప్పుడు ఎందుకు వస్తుందని మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే దీన్ని ప్రజల ముందు తీసుకురావాలనేది గూడూరు నారాయణ రెడ్డి గారి సంకల్పం, ఈ ఆటగారి ఒక పట్టుదల. సో ఇవన్నీ జరిగే ఇప్పుడు ఇది సినిమాగా బయటకు వస్తుంది. లేదంటే గూడూరు నారాయణ రెడ్డి గారు తలుచుకుంటే ఈ బడ్జెట్తో పెద్ద స్టార్స్తో సినిమా తీసి ఆయన కమర్షియల్ ఫిల్మ్ తీసుకుని ఒక ప్రొడక్షన్ వస్తుంది, యూ కెన్ డూ ఇట్. కానీ అది చేయలేదు అనుకోలేదు ఆయన. ఇప్పుడున్న జనరేషన్కి, ఫ్యూచర్ జనరేషన్కి నిజాలు తెలియాలి,
ఇన్ని కష్టపడితే కానీ మనకి ఈ ఫ్రీడమ్ అనేది రాలేదు. రేపు సెప్టెంబర్ 17th లిబరేషన్ డే. అవును. సో ఇది ఊరికే రాలేదు. సో ఎవ్రీబడి షుడ్ నో ఇట్ అని ఒక మంచి ఇంటెన్షన్తో ఈ సినిమా తీశారండి. అవునండి, సూపర్ అండి. అయితే మీరు కూడా దీనికి సంబంధించి అంటే మీ స్టోరీ సెలెక్షన్స్లో చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుందని చెప్పని మా బయట వినిపిస్తుంది. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో నష్టం ఏంటి లాభం ఏంటి అనే కాకుండా క్యారెక్టర్కి మనం ఏం చేయగలం, అదేవిధంగా క్యారెక్టర్ వల్ల మనం చేస్తున్నాం, క్యారెక్టర్ వల్ల అవతలకి ఏం మెసేజ్ వెళ్తుందని చెప్పిన ఉద్దేశంలో మీరు చేస్తారని చెప్పని చాలాసార్లు చెప్పారు, రైట్? ఆ టైంలో ఇప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు మీరు ఫ్రీడమ్ ఫైటర్గా చెప్పినప్పుడు మీరు తీసుకున్నారు, రైట్? కానీ ఈ క్యారెక్టర్ వల్ల ఇప్పుడు ఏమైనా సంబంధించి బయట కానీ ఏమైనా ఇష్యూస్ కానీ అట్లాంటివి ఏమైనా వస్తుందని చెప్పని దాని మీద ఏమైనా ఆలోచించారు? అవేం రావండి. మీరు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అనేది వేరే విషయం. ఇప్పుడు ఇది యాట సత్యనారాయణ గారు ఆయన ఊహా చిత్రము, ఆయన ఫ్యాంటసీ అని అంటే మీరు క్వశ్చన్ రేజ్ చేయొచ్చు, నువ్వు ఎలా పెట్టావు అనేది అడగచ్చు. ఇది జరిగిన ఒక నిజాన్ని ఇదంతా జరిగింది. వాళ్ళ తాతగారు కూడా వాజ్ ఫైటర్ ఇన్ ద ఈవెన్ అవర్ ప్రొడ్యూసర్ గూడూరు గారి తాతగారు కూడా వాజ్ ఫైటర్. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చిన్నప్పటి నుంచి విన్నారు, వాళ్ళు తెలిసి అని చిన్నప్పుడు చూసిన కథనం ఇవన్నీ చూసుకుని వాళ్ళంతా ఇది జరిగినాయి కాబట్టి వాళ్ళు చేశారు. ఇదంతా లేదనేది ఏం లేదు, కల్పాపితం అనేది ఏం లేదు, మీకు అలా డిస్క్లైమర్ కూడా ఏముండదు. ఇట్స్ ట్రూ ఇన్సిడెంట్స్. సో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ 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 మట్టి మీద ఇది జరిగింది కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట. సో దాన్ని మనం ఫ్యాంటసీగానో ఫిక్షన్గా తీసుకోలేదు. దీన్ని ఇట్స్ రియల్ హిస్టరీ. ఈ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ తెలియపరచాలి అనే ఒక విధంగా. ఇప్పుడు మనం గాంధీ గారి సినిమా తీస్తున్నాం, ఎందుకు? సో బుక్స్లో టెక్స్ట్ బుక్లో చదువు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళ జనరేషన్ కొంత ఫ్రీడమ్ ఊరికే రాలేదు ఇండియా, దాన్ని మనం గుర్తు చేయించడమే. ఆయన సత్యాగ్రహం చేసి ఎంత కష్టపడి, సో అలాంటి ఒక విషయమే ఇది. సో దీంట్లో మీరు ఒక రిలీజియన్ ఇష్యూ తీసుకుంటే దానికి ఏం లేదు. ఇది రజాకర్ గారి గురించి చేసే విషయం. ఇట్స్ నాట్ యాంటీ ముస్లిమ్స్ అండి. చాలా మంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. రంజాన్ వస్తే నేను వాళ్ళ ఇంట్లో ఉంటారు, దీవాలు వస్తే వాళ్ళు నా ఇంట్లో ఉంటారు. లాట్ ఆఫ్ అట్లాంటిది ఏం లేదు. కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. వీ షుడ్ నాట్ టేక్ ఇట్. సీ ద హిస్టరీ, సీ ద ఫిలిం. 2.5 hours మీరు చూస్తే అర్థమైపోతుంది. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అన్న ఇందులో వచ్చేటప్పటికి? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు? సో రాజిరెడ్డి ఆయన ఏం చేశారు, ఆయన వాట్ ఈస్ దిస్ కాంట్రిబ్యూట్ టు ద ఆ టైంలో అనేది అది చూపిస్తుంది. ఓకేనా. అంటే జనరల్గా రజాకర్ అనే చెప్పాడు వచ్చేటప్పటికి వాళ్ళంటే ఒక సపరేట్ ప్రైవేట్ ఆర్మీ అని చెప్పని, ఆర్మీ నేమే రజాకర్. ఎస్, దాన్ని ఆ టైం ఆ పీరియడ్ చేసిన ఏదైతే వార్ ఉందో దానికి సంబంధించి రజాకర్ అని చెప్పని వాళ్ళని పిలవడం కూడా జరుగుతుందని చెప్పాను. అంటే ఆ సీన్స్ వచ్చేటప్పటికి మేము ట్రైలర్లో చూసినప్పటికీ ఆ సీన్స్ వచ్చేటప్పటికి మీ సీన్స్ కానీ లేదంటే మన ఇంద్రజ గారి సీన్స్ వచ్చేటప్పటికి కానీ అనసూయ గారి సీన్స్ వచ్చేటప్పటికి చూసేటప్పటికి ఏంటంటే చాలా క్రూయల్గా కనిపించింది పరిస్థితి, అక్కడ ఉన్న పబ్లిక్ యొక్క పరిస్థితి. అటువంటి చూపించినప్పుడు నిజంగా జరిగిందని చెప్పని మీరు కూడా క్రూయల్టీ జరిగింది కాబట్టి దాని విజన్గా ఆయన చూపిస్తున్నారు. అది చెప్తున్నారు. ఆ క్రూయల్టీ జరగలేదంటే ఆయన చూపించలేదు కదా. ఆయన కల్పాచితం కాదు, ఆయన వ్యూ రీతింగ్స్. ఇది జరిగింది, ఇవన్నీ జరిగినాయే, ఇలా చేశారు, ఇలా హింసించారు కాబట్టి అవన్నీ తెలుసు కాబట్టి అవన్నీ జరిగినాయి కాబట్టి ఆయన ఈ సినిమాలో చూపిస్తారు. మ్యాక్సిమం వాస్తవాలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏమేమి చేశారో అన్యాయం అంతా ఆయన కరెక్ట్గా ప్రాపర్గా చూపిస్తారు. అంటే అప్పుడు హైదరాబాదు ఆ రకంగా ఉంది అంటే అప్పుడున్న లొకేషన్స్ కానీ లేదా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి టిల్ సెప్టెంబర్ 1 year plus వచ్చి దే డింట్ హైదరాబాద్కి ఇండిపెండెన్స్ రాలేదు. అప్పుడు అది ఇంకొక కాశ్మీర్ అవ్వకూడదని సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి వార్ అనౌన్స్ చేసి వాళ్ళని బయటికి పంపించారు రజాకర్. లేదంటే ఇట్ వుడ్ బి లైక్ ఇంకో కాశ్మీర్ లాగా హైదరాబాద్ అయి ఉండేది. అవునన్నా, అలా అవ్వకూడదు అనేది ఈరోజు మనందరం హైదరాబాద్లో ఇక్కడ ఉన్నాం. ఇంత హ్యాపీ ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను ఇక్కడ కూర్చున్నాం, ఇంతమంది సంతోషంగా ఈరోజు ఉన్నారంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్. అవును, వన్ ఆఫ్ ది డెవలప్డ్ సిటీ కూడా అవును హైదరాబాద్. అది అప్పుడు మీరు సీన్లో చూసిన అక్కడ సెట్లో వచ్చేటప్పుడు మీకు అప్పుడు హైదరాబాద్ ఎలా ఉందనేది మనకు అప్పుడు తెలియదు. మన నేను పుట్టింది ఇక్కడే అండి. పుట్టినప్పుడు నేను నాకు విజన్ ఉంది, హైదరాబాద్ ఎలా ఉండేదని. దాని ముందు ఒక విజన్ ఉంది, మా ఫాదర్స్కి వాళ్ళకు ఉండేది, వాళ్ళ ఫాదర్స్కి ఒకటి ఉండేది. సో విజన్ అనేది, సో ఇది విషయం వాళ్ళని ఏం ఫేస్ చేశారు బిఫోర్ ఇండిపెండెన్స్ అనేది. అంటే అప్పుడున్న లొకేషన్స్ కానీ అవి అయితే ఏమన్నాయో సేమ్ ఇప్పుడు కూడా మ్యాక్సిమం ఇప్పుడు చార్మినార్కి సంబంధించి కానీ గోల్కొండకి సంబంధించి ఇవన్నీ కూడా సేమ్ ఇంకా అట్లనే మనకి అలాగే ఉన్నాయి. అంటే సిటీని మీరు అక్కడ సెట్లో చూసిన సిటీకి ఇప్పుడు ప్రజెంట్ మన సిటీకి డిఫరెన్స్ చూస్తే చాలా అంటే చాలా నేను ఫస్ట్ లైవ్ సెట్ చూడగానే
ఫస్ట్ నేను అడిగింది ప్రొడక్షన్ డిజైన్ ఎవరు అని చెప్పి. సో తిరుమల తిరుపతి గారు, వాట్ ఎక్స్ట్రాడినరీ ఇదండి. నిజంగా నేను వేసుకున్న కాస్ట్యూమ్ కానీ నేను ఆ షూటింగ్ స్పాట్లో ఉన్న రోజు ఐ వాజ్ సంథింగ్, నేను ఏదో ఈ సెల్ ఫోన్స్, ఈ టెక్నాలజీ పవర్ లేని ఆ జనరేషన్లో ఉన్నానేమో అనే ఫీల్ నాకు ఉండింది. సో అంత లైవ్లీగా ఉండేది. సో ఒక్కొక్క వేసిన సెట్లో ఒక్కొక్క విషయానికి వచ్చి దానికి ఒక డీటెయిల్ ఉంది. ఇది ఇంతమందిని ఇలా చంపారు కాబట్టి దీనికి జ్ఞాపకంగా ఇది పెట్టారు. ఓకే. సో ఇలాంటివన్నీ విన్నప్పుడు నాకు చాలా ఒక లైక్ వేరేలాగా అనిపించింది. అమ్మా, ఇంత కష్టపడితే కానీ జరగలేదన్నప్పుడు ఆ విధంగా ఐ వాజ్ లైక్ సూపర్ అన్న. మీకు వచ్చేటప్పటికి ఈ సౌత్ ఇండియాలో ఇప్పుడు చాలా తెలుగు సినిమాల్లోకి మీరు కనిపించడం జరుగుతుంది. అంతకుముందు మీరు ఎక్కువ తమిళ సినిమాల్లో కానీ వీటిలో కానీ ఎక్కువ మీరు ఎందుకని ఇంత లేట్ అయ్యింది? మీరు లేట్ కాదండి, నాకు తమిళ చాలా కంప్లీట్స్ ఉన్నాయి. సో అవి కంప్లీట్ చేసుకున్నాం. సో ఐఎమ్ లైక్ ఒక్కొక్క సినిమాకి ఒక గెటప్ మెయింటైన్ చేస్తాను. సో ఐ డోంట్ నో, నాకు అది డిస్టర్బ్ అవ్వకూడదు, డేట్స్ ఇష్యూస్ రాకూడదు. సో అదంతా అందుకని నేను వీలైనంత వరకు అట్లీస్ట్ సంవత్సరానికి ఒక సినిమా నేను తెలుగు సినిమా చేస్తున్నాను. అవును, టైం దొరికితే అనేది. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అనమాట. సో ఒకటి డిస్టర్బ్ అవ్వకూడదు అనే దాంట్లో. అంటే చాలామంది డైరెక్టర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు బాబీ సింహ గారి గురించి ఒక క్యారెక్టర్ అనేది క్రియేట్ చేసుకోవాలన్న విధంగా కూడా కొన్ని స్టోరీస్ కూడా రెడీ చేసి మీరు తీసుకురావడం చాలామంది చెప్పాను. వెన్ ఐఎమ్ పెన్నింగ్ లైక్ రైట్ చేసేటప్పుడు నువ్వు లేకుండా రాయలేకపోతున్నావు అని చెప్పి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్. నిజంగా సూపర్. ఎందుకంటే మీరు అది తీసుకున్న క్యారెక్టర్ కానీ ఖచ్చితంగా దానికి 100% దానికి ఒక న్యాయం అనేది చేస్తున్నారు కాబట్టి రైట్ అన్న. ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ రాజారెడ్డి క్యారెక్టర్ ఏదైతే ఉందో రజాకర్లో, ఇది కాకుండా ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్ అన్నింటిలో కూడా మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏది అనిపిస్తుంది? అన్నీ చేసే ఇష్టపడే చేస్తామండి. బట్ కొన్ని క్లోజ్ టు హార్ట్ ఉంటుంది. లైక్ నాకు జిగదండ ఆసాల్ సేదుగన్ కానివ్వండి, నేరం వడ్డీ రేజా కానివ్వండి, ఈవెన్ వేరియేషన్స్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో. లైక్ సూదుకోంలో చూస్తే పగలవన్, ఇట్స్ టోటలీ కామెడీ రోల్. సో అట్లా అన్ని క్యారెక్టర్స్లో ఒక ఆఫ్టర్ జిగదండ అంతా గ్యాంగ్స్టర్స్ రావడం స్టార్ట్ అయింది. అది వద్దనుకున్నాను కానీ బట్ అందే ఎక్కడికి వెళ్ళినా అన్న ఇంకో గ్యాంగ్స్టర్ ఫిలిం. సో అట్లా అలా స్టార్ట్ చేస్తాను. నాకు ఐ వాంట్ టు డూ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేద్దామని ఉంటుంది. అట్లాంటివి ఉన్నప్పుడు ఆఫ్టర్ దట్ నేనే డిసైడ్ అయ్యాను, ఓకే మనమే చేసుకుందాం అని చెప్పి నేను ఒక మంచి కమర్షియల్ సినిమా చేద్దాము. అన్నీ ఉన్నాయి బట్ అన్నీ ట్రై చేస్తానండి. అన్నీ క్లోజ్ టు హార్ట్ అనే ఉంటుందోనే చేస్తాము. బట్ కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వవు. సో సక్సెస్ని మాత్రం మనం సెలబ్రేట్ చేస్తాం. సక్సెస్ కాని సినిమాలో కూడా క్లోజ్ టు హార్ట్ నాకు చాలా ఉన్నాయి. సో అన్నీ ఇష్టపడి చేస్తామండి, ఇష్టపడి ఏం చేయము. అదేనా. మీరు స్టోరీ సెలెక్ట్ చేసుకున్న ముందు ఎంతైతే స్ట్రిక్ట్గా దాన్ని అయితే టర్మ్స్ అండ్ కండిషన్తో మీరు సెలెక్ట్ చేసుకుంటా, ఆఫ్టర్ సెట్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఇబ్బంది కలిగిన సినిమా ఏదైనా కానీ క్యారెక్టర్ కానీ ఎప్పుడైనా? కొన్ని ఆల్రెడీ సినిమా 2 సినిమాలు కోర్టులో కేసు ఉంది. అదంతా నాకు జెన్యున్గా లేదంటే అంతే, వాట్ పేపర్ షుడ్ బి, లేదంటే ఇంప్రూవైజేషన్ చేయొచ్చు. యూ కాంట్ చీట్ మీ. జనరల్గా ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రతి సినిమా కూడా ఒక పాన్ ఇండియా రేంజ్లో తీయడానికి ప్రతి డైరెక్టర్ కూడా అందరూ కూడా దానికోసం కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టిస్టులు కూడా ఆ లెవెల్ ఇవ్వడానికి మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. మీరు ఇప్పటివరకు చేస్తున్న సినిమాలు చాలా వరకు పాన్ ఇండియా సినిమాస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సలార్ చూసుకున్నా కానీ ప్రశాంత్ నీల్ గారితో, అదేవిధంగా ఇప్పుడు ఈ మూవీ కూడా. అంటే ఇప్పుడు మీరు ఆ పొజిషన్కి వచ్చాను అంటే ఇంకా కాదండి, అదే సినిమా ఇస్ గ్రోయింగ్ అప్. యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయింది నాకు తెలిసి బాంబేతో స్టార్ట్ అయింది, మణిరత్నం గారితో. సో ఎవ్రీ స్టేట్స్ ఎవ్రీబడి లైక్ ద ఫిలిం. దాని తర్వాత శంకర్ గారి తర్వాత, దాని తర్వాత ఇప్పుడు బాహుబలి అని ఒక సినిమా వచ్చి ఊపేసింది. లైక్ కాంటెంట్ ఉంటే చాలు, అందరు కనెక్ట్ అయిపోతాం అనేది. కేజీఎఫ్ 2 2 ప్రూవ్ అయిపోయింది. సో ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు సినిమాని ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అంటే ఓటీటీస్ అన్నీ రావడం మూలంగా ఒకప్పుడు ఏంటంటే రీచ్ అనేది తక్కువ ఉండడం మూలంగా రీమేక్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, మీకు ఎలా ఉన్నా బట్ కంటెంట్ మాత్రం కన్వే అవుతే చాలు అనేది ఆడియన్స్ ఓపెన్ అప్ టు ఆల్ ద ఫిలిమ్స్. అది నార్త్ కానివ్వండి, సౌత్ కానివ్వండి, వెస్ట్ కానివ్వండి, దే ఆర్ కనెక్టెడ్. ఎనీ ఫిలిం ఇస్ విచ్ ఇస్ గుడ్, వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ అనే మైండ్ సెట్కి ఉన్నాం ఆడియన్స్. అదనమాట. అంటే నాది ఒక డౌట్ అన్న, ఇప్పుడు పాన్ ఇండియా మూవీలో ఏదైతే క్యారెక్టర్ మనం చేస్తున్నామో నెక్స్ట్ వచ్చే ఫిలింకి వచ్చేటప్పటికి ఆ హైప్లో ఉన్న క్యారెక్టర్కి నెక్స్ట్ వచ్చే ఫిలింలోకి లేకపోతే ఆడియన్స్ ఫీలింగ్ అంటే ఇప్పుడు అదే క్యారెక్టర్ని మనసులో పెట్టుకుని ఉండాలా, లేదంటే కనుక ఇక్కడ ఉన్న క్యారెక్టర్ని చూడాలా? వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. వన్స్ ఒక ఫిలిం అలా వస్తే అలాగానే ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉంటుంది వస్తారు. కానీ మనం యాక్టర్గా కానివ్వండి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంకోటి చేద్దాం అన్నప్పుడు వాళ్ళు అలా లేదు,
అలా ఉంటే మరి అలాగే ఉంది. సో ఇవన్నీ ఉంటాయి. యువర్ మేకింగ్ ఆడియన్స్ సాటిస్ఫై చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. వాళ్ళు ఒకటి అనుకుంటారు, అది కాకుండా దానిపైన ఒకటి ఇవ్వాలి. సో అదంతా ఉంది అనమాట. అదే అండి, అది ఒక యాక్టర్స్ జాబ్ అది. ఎందుకంటే వాళ్ళంతా లవ్ ఇస్తున్నారు మనకి అది రిటర్న్ ఇవ్వడం అన్నప్పుడు మనం ఆ ఎక్స్పెక్టేషన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పల్సు తెలుసుకుని మనం అలాంటి సినిమాలు చేయాలి. అవునన్న. మీరు ఇప్పుడు చిరంజీవి గారితో వర్క్ చేసిన ఏదైతే వాల్తేరు వీరయ్య ఉందో ఆ సినిమాకి సంబంధించి చిరంజీవి గారు మీకు చాలా ఇష్టం అని చెప్పని చాలాసార్లు మీరు చెప్పడం జరుగుతుంది. ఆయనతో ఫస్ట్ టైం అట్లా యాక్చువల్లీ ఫస్ట్ షాట్ వాజ్ లైక్ డోర్ హోటల్. సో ఇట్ వాస్ గోయింగ్ ఫర్ 5. Because I want to hug you. So it takes a lot. He just laughed and the way he laughed and such a great human he is. అవును సార్. అది నా ఫస్ట్ షార్ట్ అయింది అనమాట. సూపర్ అన్న, సూపర్. మీ యొక్క అంటే మీ యొక్క సినిమాలకు సంబంధించి కానీ మీ క్యారెక్టర్ సంబంధించి కానీ తెలుగు ఆడియన్స్లో అయితే మాత్రం చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారన్న. ఎందుకంటే మీరు ఎక్కడ కనిపించినా కానీ ఫస్ట్ నేను మీ ఒక ఫ్యాన్గా నేనేం చెప్తా అంటే మీ క్యారెక్టర్ నేను ఎక్కువగా యాప్ చేసుకునేది ఎక్కడంటే రావణ క్యారెక్టర్ స్వామిలో ఉంటుంది. స్వామి 2 స్వామి స్క్వేర్. ఆ క్యారెక్టర్ మాత్రం నేనేంటంటే అది కంటిన్యూ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది అని చెప్పని కూడా నేను యాక్చువల్ ఉండింది, అంత ఐడియా ఉండింది. యాక్చువల్ హరి గారికి లాస్ట్లో షార్ట్ తీసారైనా, నేను డెజర్ట్లో పడుకుంటా కదా, ఇంత పాట తిరిగి లీడ్ పెట్టారు ఇలా అప్పుడే. అంటే ఇప్పటికే మీ గురించి చూసినా కానీ మీ గురించి విన్నా కానీ రావణ క్యారెక్టర్ అంటే అన్న బాబీ సింహ అన్న కరెక్ట్ కాదు అన్న ఇమేజ్లో ఉండిపోతున్నా. సూపర్ అన్న, సూపర్. రైట్, ఇప్పుడు వచ్చి సార్ చెప్పండి. రజనీకాంత్ సార్ అన్న. రజనీ సార్ ఏం చెప్పాలి, ఒక్క వర్డ్ అంటే ఎలాంటి యూనివర్సల్ సూపర్ స్టార్. కమల్ సార్. బాన్ ఫర్ సినిమా. మన విక్రమ్ సార్. టాలెంటెడ్. చిరంజీవి గారు. మెగా 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 లైక్ మెగా స్టార్. పవర్ స్టార్ గారు ఆల్రెడీ దాంట్లో మాస్ అండి. రవితేజ గారు. ఎనర్జీ. సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రజాకర్ మూవీ గురించి అసలు ఒక్కసారి ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు మీ? కண்டிப்பா రజాకర్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ఒక హిస్టరీ. ఊరికే మనకు ఫ్రీడమ్ రాలేదు. సో దాని వెనకాల ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో అన్యాయాలు చూసి వచ్చారు మన పేరెంట్స్ అండ్ పూర్వీకులంతా. సో అదంతా తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరికీ ఉంది. ఒక 2.5 hours మీ జీవితంలో టైం స్పెండ్ చేసి సినిమా చూసి మన హిస్టరీ తెలుసుకోవాలనేది ఆరాటన. గ్యారంటీగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూశారు కదా మరి బాబీ సింహ గారు ఎలా అయితే ఆ సినిమా గురించి ముచ్చట్లేదు చెప్పారు. రేపొద్దునే అయితే March 15th అయితే మాత్రం ఖచ్చితంగా ట్రైలర్లో ఉన్న హైప్ని ఇంకా 100% హైప్ని అయితే మాత్రం క్రియేట్ చేస్తుందని చెప్పిన వారు కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండే సువర్ణ మీడియా.